రీసెంట్‌గా జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని షాకింగ్ అనౌన్స్‌మెంట్స్ చేశారు. ముఖ్యంగా పాప్‌కార్న్ మీద టాక్స్ పెంచడం, అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రమోట్ చేయాల్సిన గవర్నమెంటే అప్ టు 18% టాక్స్ పెంచడం ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా బర్నింగ్ టాపిక్‌గా మారాయి. ఇలా ఈ మధ్య కాలంలో విపరీతంగా టాక్స్‌లు పెరగడానికి కారణాలేంటి? ఇందులో గవర్నమెంట్ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఫుల్‌గా అర్థం అవ్వాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణుస్ ఇంటూ హబ్. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సాల్టెడ్ పాప్‌కార్న్ మీద 5%, క్యారమెల్ యాడ్ చేస్తే 18%. ఇలా పాప్‌కార్న్ మీద 18% అనేది చాలా విచిత్రంగా మారింది. దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకవేళ మీరు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటే 5% టాక్స్ అలానే కంటిన్యూ అవుతుంది. కానీ సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే అప్ టు 18% టాక్స్ వరకు ఉంటున్నది. సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ దగ్గర కొనుంటే మీకు ఎటువంటి టాక్స్ పడదు. అదే ఒక డీలర్ దగ్గర గాని కొంటే దాని మీద 18% టాక్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీలర్ 5 lakhs పెట్టి ఒక పర్సన్ దగ్గర కార్ కొన్నాడు, ఈవీ కార్. అది 6 lakhs అమ్మాలనుకుంటే ఆ మార్జిన్ 1 lakh మీద మాత్రమే 18% టాక్స్ పడుతది. మొత్తం 6 lakh కార్ వాల్యూ మీద పడదు. ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పాటు మన ఇల్లు కట్టుకోవడానికి ఇటుకల మీద కూడా టాక్స్ వేస్తున్నారు. ఇంతకుముందు 12% ఉండే టాక్స్ ఇప్పుడు 18%గా మారింది. ఇంతకుముందు హెల్త్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ మీద 18% టాక్స్ ఉండేది. లాస్ట్ మీటింగ్ టైమ్‌లో వాళ్ళు దీని గురించి డిస్కస్ చేస్తామని చెప్పారు గానీ ఇప్పుడు ఎటువంటి కామెంట్ చేయలేదు. సో నెక్స్ట్ వాళ్ళు అనౌన్స్ చేసే వరకు వీటిల మీద కూడా 18% టాక్స్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇలా రోజు రోజుకి ప్రతి వాటిలో టాక్స్ పెరగడానికి ప్రధాన కారణం మన దేశం ఫైనాన్షియల్ డెఫిసిట్‌లో ఉండడం. మన దేశం రన్ అవ్వడానికి రెవెన్యూ, అలానే మన దేశంలో అయ్యే ఎక్స్‌పెన్సెస్ రెండిటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల డెఫిసిట్ అనేది పెరుగుతూ వస్తుంది. 2015 నుంచి చూసుకుంటే మన దేశ రెవెన్యూ అలా ఎక్స్‌పెన్సెస్ పెరగడంతో పాటు ఈ డెఫిసిట్ కూడా పెరుగుకుంటూ వస్తుంది. ఇవి రికవర్ చేయడానికి మన మీద టాక్స్ రూపంలో భారాలు వేస్తున్నారు. మన దేశ బడ్జెట్‌లో చాలా శాతం ఫ్రీబీస్ పంచడానికే సరిపోతుంది. ఎలక్షన్స్ ముందు జనాలకు అది ఇస్తున్నాం అని చెప్పి అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ ఓట్స్ కోసం అని చెప్పి మన బడ్జెట్‌ని చాలా ఖాళీ చేస్తున్నారు. ఆ పంచింది మళ్ళీ మన దగ్గర నుంచే టాక్స్ రూపంలో రికవర్ చేస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతే రేపు పొద్దున మనం గాలి పీల్చుకోవడానికి కూడా టాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తదేమో. ఇలా జరగడానికి గవర్నమెంట్స్ కూడా తప్పడానికి లేదు. ఎందుకంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీబీస్ ఇస్తూ ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఇలా ఫ్రీబీస్ రూపంలో డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మళ్ళీ రికవర్ చేయడానికి మన దగ్గర టాక్స్ మీద భారాలు వేసే బదులు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ వంటి ఎసెన్షియల్ సెక్టర్స్ మీద పెట్టుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇటువంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.